అమ్మగారు చెప్పినట్టు అచ్చిబాబుని చేసుకోవడమే కరెక్ట్ అనిపిస్తోంది. మతన్నే మాట్లాడుతున్నావా? డబ్బు కోసం ఆ పిచ్చోడిని పెళ్లి చేసుకోమంటావా? ఆ డబ్బే లేకపోతే మీ నాన్నగారు బతకరు గాయత్రి. అందుకని నిన్ను వదులుకోమంటావా? చావ నేను చేస్తాను కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్రేమ బ్రతికించాలి గాని చంపకూడదు. మన వల్ల మీ నాన్నగారికి ఏదైనా అయితే జీవితాంతం మనం కలిసి ఉండగలమేమో గాని మనశ్శాంతిగా మాత్రం ఉండలేం గాయత్రి. నిన్ను ప్రేమించిన వ్యక్తిగా, నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తిగా నీ బాధ్యతలు నేను పంచుకోవాలి. కానీ నేను ఆ పరిస్థితిలో లేను. అందుకే నువ్వు నన్ను మర్చిపోయి. ఎలా మర్చిపోగలను? ఇన్నాళ్ళు నిన్ను ప్రేమించి నీతో జీవితం పంచుకోవాలని కలలు కని. కష్టమని నాకు తెలుసు, కానీ తప్పదు. 20 ఏళ్లు కని పెంచిన తల్లిదండ్రుల కోసం 2 ఏళ్ల మన ప్రేమని మర్చిపోవడం తప్పు కాదు. నీ మెళ్ళో తాళి కట్టి మీ అమ్మగారి మెళ్ళో తాళి తెంపడం తప్పు అవుతుంది. 2 ఏళ్ల క్రితం నేను లేకుండా ఉండగలిగిందానివి 2 ఏళ్ల తర్వాత కూడా ఉండగలవు. నా మాట విని ఈ పెళ్లికి ఒప్పుకో గాయత్రి, ఒప్పుకో. తప్ప అమ్మా, మొత్తం పెళ్లి కేసెట్ ఎంత నువ్వే ఉంటావా ఏంటి? మొన్నటి దాకా చేయగలనో లేదో అని డౌట్ గా ఉండేది, కానీ అచ్చిబాబు గారికి పెళ్లి అవ్వగలేంది. నువ్వు టీవీ యాంకర్ ఎందుకమ్మా? డెఫినెట్ గా అయిపోతావు. త్వరలో చేసేస్తానమ్మా. సుబ్బు, నేను పెళ్లి డ్రెస్ ఎలా ఉన్నాను? బ్రహ్మాండంగా ఉన్నావు నా కళ్యాణ రాముడు. అయితే నేను రోజు పెళ్లి తీసుకుంటా, అప్పుడు రోజు బ్రహ్మాండంగా ఉంటా. అయ్యి బాబాయ్, ఇంకా నయం పూటగా పెళ్లి చేసుకుంటాను లేదు. పదండి, అక్కడ ముహూర్తం టైం అయిపోతుంది. రండి రండి. డాయ్ 2 కూల్ డ్రింక్స్. ఇదెక్కడి దారుణం! ఏంటి కాలు మీద కాలేసుకోవడం? ఓ పక్క మేనల్లుడు పెళ్లి జరుగుతుంటే పనులు చేయకుండా పెళ్లి పెద్దలా కూర్చుంటారా? ఆ పనులు చేశారు, ఎలా చదువుతున్నాం లేవా? ఏం పని? రాత్రంతా పేకాడారు. ఆవిడికి భయపడవుతున్నారు గానీ, లేకపోతే మండపంలో కోడి పందాలు కూడా మోపు చేస్తారు మీరు. అది మండపం. ఓరు నా సన్నయ్యప్పన్నా, నీ పెళ్లికి నువ్వే సన్నయ్య ఉత్తావా? తప్పురా బాబు, రా ఒక్కసారి పంతులు కూడా కూర్చున్నాడేంటి? వీడు కూడా పెళ్లి చేసుకుంటాడా? అలా ఆవిడ చంపేద్ది, ఆయన చేసుకోడు, నీకు చేస్తాడు. అయితే సరే. వీడికి తెలుగు రాదా? అయ్యి బాబోయ్, నాన్నమయ్యో, పంతులు గారికి తెలుగు రాకపోవడం ఏంటి? మరి అదేదో భాషలో మాట్లాడుతున్నాడు. అయ్యి మంత్రాలు మీరు కానివ్వండి. అక్షంతలు తీసుకో బాబు. అవి నేను తినాల్సిన బియ్యం, నా పొట్ట కొట్టకు. అవును, నుదుట బాసికమేది? వాచిలా ఉందని చేతి కట్టుకున్నాను. ఇంకా నయం, తాయెత్తులా ఉందని మొలతాడు కట్టుకోలేదు. తీయండి. నేను తీయను. అచ్చిబాబు, పంతులు గారు చెప్పినట్టు చెయ్యి. అయ్యి నీ బుక్ మీద కూడా చుక్కుంది. నీకు కూడా పెళ్ళి అవుతుందా? కాకి ముక్కుకి యాపిల్ పడండి. ఇదే కన్నోళ్ళకి లేని దొరద మనకెందుకు? కూతురు పెళ్లి గురించి చచ్చిన తల్లిదండ్రుల గురించి అన్నాం, కానీ వాళ్ళు బతకడం కోసం కూతురు జీవితాన్ని నాశనం చేసిన తల్లిదండ్రుల్ని ఇప్పుడే చూస్తున్నాం. నువ్వు బాగున్నావు, నాకు నచ్చావు. నిజం. అదేమిటి బాబు, పెళ్లి కాకుండానే అమ్మాయిని అలా గిల్లేసావు? గిల్లి చెప్తే నిజం చెప్పినట్టు కదా సుబ్రహ్మణ్యం? కొరికి చెబితే అబద్ధం చెప్పినట్ట ఏమిటో. ఈ బెల్లం జీలకర్ర తీసుకో. ఇది బాగోదు. సన్నపప్పు బెల్లం అయితే బాగుంటది. నాకొద్దు. ఇవి తింటానికి కాదు, అమ్మాయి నెత్తి మీద పెట్టాలి. నేనెందుకు పెట్టాలి? దాని చేతులు ఉన్నాయి కదా, దాన్నే పెట్టుకోమను. అచ్చి బాబు, అవి తీసుకుని ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు పెట్టుకోవాలి. ఓ, పెళ్ళంటే ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు చేతులు పెట్టుకోవటం అన్నమాట. పిచ్చివాడువైనా నిజం చెప్పావు. నువ్వే పిచ్చోడు, మీ నాన్న పిచ్చోడు, మీ అమ్మ పిచ్చోడు, మీ తాత పిచ్చోడు, మీ మామ పిచ్చోడు. కాకపోతే చూడమ్మా, నన్ను పిచ్చోడు అంటాడు. లేదమ్మా, నువ్వు నా బంగారు కొండవి. బాబు బంగారు కొండ, మాంగళ్య ధారణ కానివు. అంటే ఏంటి? మెల్లో తాళి కట్టాలి. కట్టేస్తాను. ఓరి నీ మాంగళ్యానికి మరో ముడి ఈయన మెల్లో కాదు,
ఆ అమ్మాయి మెళ్ళలో 3 ముళ్ళేయి. మూడేం కర్మ 30 ముళ్ళు వేసేస్తాను. అయ్యి బాబోయ్, 3 ముళ్ళు ఎత్తేనే 3 జన్మల బంధం అంటారు. నువ్వు 30-40 ముళ్ళు వేసావనుకో, పాప ఆవిడకి అన్ని జన్మలకి ఒకే 3 అంటే బోరు కొట్టేస్తాయి. 3 అయి చాలు. అయితే నువ్వు లెక్కెట్టు. మాంగళ్యం తత్కాలేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే వందేవ శరణం. అయ్యా అందరూ అక్షంతలు వేయండి. మాంగళ్య ధారణము. ఆత్రి, ఇంకా ఆపే చాలు. బియ్యం. తెలిసి తెలిసి బంగారం లాంటి పిల్లని పిచ్చోడికి ఇచ్చి జీవితం నాశనం చేశారు. ఆస్తుంటే పిచ్చోడికేంటి, కాసేపట్లో చచ్చేవాడికి కూడా పెళ్ళవుతుంది. మరే అయ్యో ఏమైందండి? నేను బతకడం కోసం దాని బతుకుని బలి చేసే మాణిక్యం. ఈ పెళ్లి ఇలా చూడటం కోసం నేను బతుకుంది. అంతకంటే చచ్చిపోయిన పిచ్చి పొల్లయ్య గారికి శోభనం అంటే జమ్మలగిరి బాంబ సినిమా చూసినప్పుడు కూడా రానంత నవ్వు వచ్చేస్తున్నా. మనం ఏంటి ఊళ్ళో జనానికి కూడా ఆడికి సోవరు అంటే కితకితలు పెట్టేసి తెగ నవ్వేసుకుంటున్నారు. మరి ఎంతగా స్మైల్ వేసుకోకండి. నవ్వు 4 విధాలుగా చేటు. మాకు చేటో అచ్చుబాబుకు అసలు పెళ్ళే అవదనుకున్నా. అబ్బా అయ్యింది. అలాగే శోభనం కూడా అవుతుంది. ఆ తర్వాత ఈ ఆస్తికి వారసుడొస్తాడు. ఆపేశారే, నవ్వుకోండి. ఈ మాటలన్నాక పొద్దు నుంచి తాగిన బోండాలు మొత్తం దిగిపోయిందిరా. నాకు బాగా ఎక్కేసింది. ఏంటంటే చెరుకూరు బ్రదర్స్ రాత్రిపూట కూడా కొబ్బరి బొండాలు తాగుతూ హెల్త్ మెయింటైన్ చేస్తున్నారా? కోనసీమలో పుట్టాం కదా, కోకోనట్ డ్రిల్ వేస్తున్నాం. ఓహో, డోంట్ గో అవే, స్టే ఆన్. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. వాళ్ళు తాగుతున్నది కొబ్బరి నీళ్లు కాదు, బిస్కీ నీళ్లు. వారం మీద దొరికితే దొంగలో మిక్సింగ్, పైగా కవరింగ్ ఒకటి. అయ్య బాబోయ్, చెరుకూరు బ్రదర్స్ చూసి చిలుకూరు సిస్టర్స్ కూడా కొబ్బరి బొండాలు అలవాటు చేసుకున్నారా? చిచి, మేము తాగుతున్నది ఒరిజినల్ కొబ్బరి నీళ్లు, రీమిక్స్ కాదు. ఎందుకైనా మంచిది మీ భర్తలకు దూరంగా నుంచి తాగండి, లేకపోతే పెళ్ళోళ్ళందరూ మిమ్మల్ని కూడా మిక్సింగ్ పార్టీ అనుకుంటారు. మంచం కూలెట్టారండి. ఇది ఆడ మంచమా? కాదు, నీ మంచం. ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే పడుకోవాలి. మరి నేను పడుకుంటే పాపం పూలు నలిగిపోతాయి కదా. నలిగినా పర్వాలేదు. ఈ రోజు నీకు మొదటి రాత్రి కదా. ఈ రోజు ఏంటి, నీ పుట్టకు చాలా రాత్రులు వచ్చాయి కదా. అది వేరు, ఇది వేరు. ఈ రోజు తొలిసారిగా నీ భార్య నీ దగ్గరకు వస్తుంది. మరి మన పిల్లప్పుడు కూడా వచ్చింది కదా. ఆ రావడం వేరు, ఈ రావడం వేరు. ఏంటి వేరు? ఏది అడిగినా వేరు వేరు అంటావు. అది కాదు నాన్న. నీకు పెళ్ళయిందా? అయింది. గాయత్రి నీ భార్య కదా. అవును. అందుకని ఇక నుంచి నువ్వు నీ భార్య కలిసి ఇక్కడే పడుకోవాలి. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? నేను గాయత్రి ఇక్కడే నిద్రపోవాలి. పడుకోవడం అంటే నిద్రపోవడం కాదు. మరి అది భగవంతుడా, ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చావయ్యా? తల్లిదై ఉండే కొడుకుతో ఇలాంటి విషయాలు ఎలా చెప్పగలను? ఏంటమ్మా, ఏమైంది? అన్ని నీ భార్య చెప్పంపిస్తాను, తనే చెప్తా. చెయ్యి. ఏమే నువ్వెంత పతివ్రతో నాకు తెలుసు కానీ ఇలా ప్రతిసారి గుర్తు చేయక్కర్లేదు. అయినా కొత్తగా ఈ ఫార్మాలిటీస్ అంటే పాతిరత్యాన్ని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకుంటూ ఉండాలంటండి. ఇందాక లేచిపోయిన ఆడది అన్న సీరియల్ చెప్పారు. మొగుడు మీలా ఎంత విధవైనా లైఫ్ లాంగ్ బాగా చూసుకోవాలంట. అలా అని ఆ పిచ్చోడి పెళ్ళాని చెప్పండి. ఆ తర్వాత మనం అందరం అన్నవరం గుడి మెట్ల మీద కూర్చుని తల గుడ్డ పరుచుకుని దయాశాలులారా సహాయం మునీరా అంటూ అడుక్కు తినాలి. నీకు పాటలు వచ్చు కాబట్టి నీ ఫ్యామిలీతో హాయిగా బతికేయచ్చు. మా పరిస్థితి ఏంటి? దీనికి రావు, నాకు రావు. నార్మల్ చూడండి, వినండి, అక్కడే ఏదో రకంగా పిల్ల మనసు ఎరగొట్టి శోభనం గదిలోంచి అది పారిపోయేట్టుగా చెయ్యాలి. లేకపోతే మనం పారిపోవాల్సి వస్తుంది. ఎప్పుడు చేస్తావు? ముందు నువ్వు 32 పళ్ళు బయట పెట్టి నవ్వటం ప్రాక్టీస్ చెయ్యి. అలా తెంగరతనం కొట్టొచ్చినట్టు కనపడాలి. అప్పుడే నువ్వు టాప్ యాంకర్ అవుతావు. సగం వచ్చేసింది. నేను చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. ప్రతి అమ్మాయి నైట్ కోసం మిడ్ నైట్ మసాలా చూస్తూ కలలు కంటుంది. సమరం గారి అవసరం లేకుండా సంసార జీవితం సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. ఏం లాభం? పోయిన నా తింగరోడు కంటగట్టారు.
అచ్చుడు ఆ బొమ్మలన్నీ మా వదిన గారు అచ్చుబాబు కోసం కొన్నారు, కానీ ఒక్కరోజు కూడా వాటిని వాడలేదు. కనీసం చెయ్యి కూడా వేయలేదు, దాంతో అవి దుమ్ము కొట్టుకుపోయి. అలంకరణ అయిందా? అయిపోయింది. రంభలా తయారు చేసాం. రంబా మొమైత్కాన్లా ఎందుకండి, సగ్గా సౌందర్యం మీనలా తయారు చేయండి. నువ్వు ఊరుకోరా. అమ్మాయితో కాస్త మాట్లాడాలి, మీరు కొంచెం బయటికి వెళ్తారా? అలాగే. వెళ్ళిపోయారండి. నువ్వు వెళ్ళవే. ఓహో, ప్యాకేజ్ నాతో కలిపేయండి. అలాగేనండి, వెళ్ళిపోయాను అమ్మగారు. నన్ను క్షమించమ్మా. అయ్యో ఇదేంటయ్యా? సాట ఆడదానిగా నీ బాధను నేను అర్థం చేసుకోగలను. కాకపోతే నువ్వు నీ తండ్రి గురించి ఆలోచించినట్టు నేను నా కొడుకు గురించి ఆలోచించాను. నీ రాకతో వాడు బాగుపడితే మా వంశం ముందుకెళ్తుంది, లేకపోతే ముగిసిపోతుంది. జన్మనిచ్చేది తల్లి అయినా జీవితంలో చివరి క్షణం వరకు తోడుగా నిలిచేది భార్యే. తెలియక వాడేదైనా తప్పు చేసినా కడుపులో దాచుకో, కసురుకోకో. చచా, అలాంటిదేం జరగదత్తయ్య. నా భర్తని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది. అమ్మా చిన్న బాగుంది, దా నువ్వు కూడా తిను, తీసుకో. నాకొద్దు నాన్న, నువ్వు తిను. జాగ్రత్త. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇవాళ్ల నుంచి నేను వేరే గదిలో పడుకుంటాను. అయితే నేను అక్కడ పడుకుంటాను. నువ్వు గాయత్రికి తోడుగా ఇక్కడే పడుకోవాలి. ఎందుకు? అది ఒంటరిగా పడుకోవాలంటే నాకు భయం. అయితే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి పడుకో. లేదు నాన్న, బాగా రాత్రి అయిపోయింది కదా, వాళ్ళ అమ్మ ఎక్కడో ఉంటుంది, అందుకని నువ్వు తనకి తోడుగా ఉండు. సరే, మరి నాకు నిద్ర వస్తే పాట ఎవరు పాడతారు? తను పాడుతుంది. మా అమ్మలా నీకు పాడతా వచ్చా? అయితే సరే, నిలబడ్డావే. నువ్వు వెనక మీద వెంకటలక్ష్మి కంటే బాగున్నావు, నవ్వితే ఇంకా బాగున్నావు. అవును, నా పాప ఏది? పొట్టలో ఉందా? మరి మనకు శోభనం అయితే పాప వస్తుందని అమ్మ చెప్పింది. వెంటనే రాదు, కొన్నాళ్ళు పోయాక వస్తుంది. నాకు నిద్ర వస్తుంది, పడుకోనా? అయితే అనుకోవచ్చు. ఏమా, రాత్రి మీరు చెప్పినట్టే జోలె పాడానత్తయ్య, బాగా నిద్రపోయారు. అంటే మీరు అనుకున్నదేది జరగలేదు. పొద్దున్న ఎంత శుభవార్త చెప్పావే నువ్వు. చాలే చెప్పావే, ఆ పిల్లకి తెలిసిపోయింది మా నచ్చిబాబు గారికి సెల్ ఉంది కానీ సిమ్ కార్డు లేదండి. ఇంకొక 10-15 రోజుల్లో నువ్వు వద్దు, నీ కొడుకు వద్దు అని పెట్టేట్టుకుని పుట్టేటికి పోతాయి. ఆ తర్వాత పాపం అక్క మొగుడు పోయడం దిగులుతో పక్క, కొడుకు పిచ్చోడు అయిపోవడం దిగులుతో పక్క, కాళ్ళు ఇల్లు వదిలేసిపోయిందని దిగులుతో పక్క. ఇంక చాలే. చాలు. ఈ 3 పక్కలతో చల్లమ పక్కెక్కేసి 3 నెలల్లో గ్యారంటీగా చచ్చిపోతే. పక్కలో పల్లెల్లో ఉండే కాలనాగులు, నమ్మకం ముసుగులో చేసే పచ్చి మోసాలు, తస్మాత్ జాగ్రత్త. ఈడొక్కడో మధ్య మధ్యలో హారర్ డైలాగులతో బెదర కొడతాడు ఈ హంతకుడు. నోరు ముసుకరా. ఎప్పుడు చేస్తావు? వచ్చేసిందమ్మా, సమయం వచ్చేసింది. తెలుగును కూడా ముక్కలు చేసేయడం వచ్చేసింది. త్వరలోనే నువ్వు టీవీలో పళ్ళికి ఇస్తావు. అది సరే కాని అమ్మా, పెద్దవాళ్ళం మేము ముదురు విషయాలు మాట్లాడుకోవాలి. నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. అబ్బాయిలతో ఆడుకో, బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. రాత్రి చెప్పాను కదమ్మా, నువ్వే కాస్త చొరవ తీసుకోవాలని. రాత్రి మా కాపురానికి మొదటి రోజే కానీ ఆఖరి రోజు కాదుగా అత్తయ్య, ఎందుకు తొందరపడ్డావు? మెల్లగా ఆయన్ని మామూలు మనిషిని చేసే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. మా పళ్ళతో వేసుకున్నాను, దా స్నానం చేయించు. నాకు పనుంది, మీ ఆవుని చేయించమను. ఏంటి నిన్నటి నుంచి నువ్వే పని చేయకుండా అన్ని గాయత్రి చేత చేస్తున్నావు? పెళ్ళయ్యాక మగాడి పనులు చూడాల్సింది భార్యే. రండి, నేను చేయిస్తాను. నా గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా కలర్కు చెప్పింది బ్యాడ్ మార్నింగ్. ఎరా
నీకిప్పుడు తెల్లారిందా? అంటే ఈ రోజు అచ్చిబాబు గారు కొంచెం లేట్గా లేస్తారని. లేటుగా కాదు, అందరికంటే ముందు వాడే లేచాడు. అయ్య బాబాయ్, అదేటండి శోభనం అయిన తర్వాత తెల్లారుజామున పడుకోవాలి కానీ తెల్లారకుండా లేచిపోవడం ఏంటండి? కొంప తీసి రాత్రి ఏం జరగలేదా? ఏమిటి జరిగేది? సున్నుండ్లు జంతుకులు బాగా తిని పెళ్ళం చేత పాట పాడించుకుని శుభ్రంగా పడుకున్నాడట. వాడికి పెళ్ళంటే భోజనాలు పెట్టడం, శోభనం అంటే స్వీట్లు తినడం అనుకుంటున్నాడు. తోకలా రోజంతా వాడితో కలిసి తిరుగుతావు. సంసారం అంటే ఏమిటో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు చావచ్చుగా. అలాంటివి చెప్తే మీరు తోలు తీసేస్తారని భయపడి ఊరుకున్నానండి. ఇప్పుడు చెప్పారు కదా, ఇక నాకు వదిలేండి. మన మొదల ఎలా కామరాజు కోవాలా సంవత్సరం తిరిగేసరికి మీ చేతిలో వారసుడు ఉంటాడండి. అదే గాని జరిగితే నీకు మోటార్ సైకిల్ కొనిస్తాన్రా. ఒకవేళ కమల పిల్ల పుడితే కారు కొని ఇచ్చేయండి, ఈ లోపు డ్రైవింగ్ నేర్చేసుకోండి. నీకేం తెలదు. ఏమిటి ఆగండి. వేస్ట్. ఏమిటి నాన్న? చూడమ్మా, ఇది చేయట్లేదు. ఈయనేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఏం లేదమ్మా, రోజు స్నానం చేయించాక వాడి బొగ్గలు చిదిమి దిష్టి తీసి నుదుటిని ముద్దు పెట్టుకుంటాను. అందుకని నిన్ను అలా చేయమంటున్నాడు. అమ్మ చెప్పింది కదా, చెయ్యి. ఒరే సుబ్రహ్మణ్యం, తొందరగా నడొచ్చు బాబు. అమ్మగారు నాకు పర్మిషన్ ఇచ్చారు. పెచ్చెక్కించేస్తాం చూడు. దా. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ప్రసాదం కోసమా? కాదు మరి చెప్పుల కోసమా? ఓరి నా ఫేస్ కట్ నీకు మరీ అంత బేవరస కనిపిస్తుందా? నీకు కొన్ని నగ్న సత్యాలు చూపించడానికి తీసుకొచ్చాను. అటు చూడు. అవేంటి బొమ్మలు? అవేం చేస్తున్నాయి? గుళ్ళో కూడా ఇంటర్నెట్ పనిలేనా? ఓసిన మహాజనానికి మరదల పిల్ల, నేను చూడమన్నది నిన్ను కాదే. ఎలా నువ్వు చూడు. ఆ బొమ్మలు కాదా, ఈ బొమ్మలు. అలా సూటిగా చూడు. ఏదేదో అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? వాటికి స్నానం చేయించట్లేదు, అందుకే బాగా దుమ్ము గుడ్డిపోయి అనిపిస్తుంది. ఓ పని చేయి, ఓ సబ్బు షాంపూ అట్టుకెళ్ళి అట్లా తానం చేయించి వెళ్ళు. అక్కడికి నీళ్ళు ఎట్టుకుని ఎలా వెళ్ళాలి? ఓరి నా ఒక్కమ్మ కూడా మ్యాటర్ అది కదరా బాబు. ఆ ఆడబొమ్మ మగ బొమ్మ ఏం చేస్తున్నాయి? ఒక దాన్ని గట్టిగా పట్టుకున్నాయి. అమ్మయ్యా, సగం దారిలోకి వచ్చావు. అలా ఎందుకు పట్టుకున్నాయి? పట్టుకోపోతే కింద పడిపోతాయి కదా. వీడికి అసలు విషయం తప్ప మిగతా నాలెడ్జ్ ఎక్కువ. లాభం లేదు, డోసు పెంచాల్సిందే రా. మరి వాడికి స్నానం? ఆహా, నేడే చూడండి గొప్ప అవకాశం. నువ్వు మామూలు స్త్రీవి కాదమ్మా, మసాలా స్త్రీవి. దీన్ని చూస్తా ఉంటే నీకు అనిపిస్తుంది. పాపం బయట జారిపోయింది, చూసుకోలేదు ఆవిడ. నీ ఎవడకి రాన్ థాట్స్ నీ కొత్త ఏంట్రా బాబు. అరగ్రామ్ మెదడున్న పిచ్చికలు ఈగలు దోమలు కూడా కాపురాలు చేస్తున్నాయి వయసు వచ్చిన తర్వాత. లాభం లేదు, నీకు లైవ్ షో చూపించేయాల్సిందే. పద పద. ఏంట్రా ఆర్కెస్ట్రా ఖాళీ కూర్చున్నారంటే బేరాలు లేవా? ఏడ్చావులే, గోదాట్లో నీళ్ళు ఇంకిపోవచ్చునేమో కానీ మా మల్లేశ్వరికి బేరాలు లేకపోవడమా? చా కావాలంటే చూడు, కొట్టు కొట్టు డప్పెలా సిరిగిపోయిందో. అంత బిజీయా? ఇప్పుడు ఖాళీయే. ఆహా, మల్లేశ్వరే నువ్వా? నాకు తెలుసు, ఏదో ఒక రోజు నీకు మూడొస్తుంది, వస్తావని. నేను మూడొచ్చో నాలుగొచ్చో రాలేదు, నీతో చిన్న పని ఉంది. ఇక్కడ చిన్న పని పెద్ద పని అంటూ ఏ ఉండదు. అది కదా, నేను వచ్చింది మా అచ్చిపప్పు పని కోసం. మొన్నే కదా పెళ్ళయింది, అప్పుడే సైడ్ ట్రాక్. మెయిన్ ట్రాక్ దిక్కులేదు ఇక్కడ. దిక్కులేదు ఇక్కడ. అయితే ఓకే. మావాడికి మంచి ట్రైనింగ్ కావాలంటే రూపాయి ఎక్కువ ఇస్తాను. రూపాయి ఎక్కువ ఇస్తాను. అర్థమైంది, నువ్వు వెళ్ళి బయట కూర్చో. నువ్వుదా. ఓసిన పట్నం వచ్చిన పతివ్రత, ట్రైనింగ్ నాతోని. మా వాడు చిన్నపిల్లడు చూసి నేర్చుకుంటాడు. ఇది అచ్చిబాబు, ఇప్పుడు మేము ఇద్దరం లవ్ గేమ్ ఆడతాం. నువ్వు డీప్ గా అబ్జర్వ్ చేసి ఇదే గేమ్ ఇంటికి వెళ్ళి మీ ఆవిడతాడే. ఆడతాను. ఇప్పుడు చూడు, ఫినిషింగ్ టచ్. గేమ్ చూపించావంటే చంపేస్తాను. మాట్లాడి ఓర్ నా శివపుత్రుడు, ట్రైల్ రిచ్ చూపించింది, క్లైమాక్స్ నువ్వు చూపించావు. ఎలా?
అక్కడ ఒక అమ్మ ఇక్కడ ఒక అమ్మ బల 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 అది అమ్మ కాదు బాబు, బొమ్మ. కాదు అమ్మే. అమ్మ 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 అందరికి ఎలాగెళ్ళో చెప్పవా? తర్వాత చెప్తాను గాని నువ్వు ముందెళ్ళి అన్నం తిను. గాయత్రి, అబ్బాయికి అన్నం పెట్టమ్మా. సరే అత్తయ్య, రండి వడ్డిస్తాను. చీ, నా పిల్లానికి ఏమీ తలదు. అన్నం ఇలా తినేస్తారేంటి? కాళ్ళు చేతులు కడుక్కుని తినాలి. సరేనన్నా, కడుక్కున్నాకే తిను.